తెల్లారిందా తెల్లారిందా నువ్వు చెప్పినా నువ్వు చెప్పినా మంచిగా వన్నారు గింత కూడా మరి ఆ దేవుని అందరు మంచిగా ఉండాలని కోరుకుంటా. ఓ తల్లి దుర్గమ్మ తల్లి బాలమ్మ ముట్టికి పుచ్చగా పట్టే బాగుండు ఆ పిల్ల జిల్లాలో కలిసి పరకది పంట పాలు తోలుతుండే అరకాల ముందు అనుకుని చూసుకుంటే చదువు చేరుకుంటా ముక్తాం 5 సంవత్సరాలు దాకా ఏరుకుంటా ముక్తాం రూపాయలకి ఇస్తారు ముక్తాం రూపాయలకి ఇస్తారు ముక్తాం 5 సంవత్సరాలు ఏరుకుంటా ముక్తాం పక్క పక్క దండం పెట్టుకో దుర్గమ్మ ఎక్కువ దగ్గర తర్వాత దా పింకి రావే ఇద్దరు మీద ఇద్దరు మీద ఈయన పెద్ద ఆమె చిన్న పెద్ద పెద్ద మీ అన్న బిడ్డ ఈయన అన్న బిడ్డ అంటే మీకు ఇద్దరా ముగ్గురు అన్నారురా ఇద్దరు బాగానే ఉంది వచ్చేవారా తల్లి విషయపడదు తల్లి పడుకోరా ఏ పడుకుంటారా తల్లి ఉన్నం పడుకుంటారు దుర్గమ్మ ఏడ దుర్గమ్మ కొడుకు బాగా కొడుకు బిడ్డ కొడుకేనా ఏంద్రా దేవుడా ఎన్ని ఊరు మరి దుర్గమ్మ అంటారు కానీ పెద్దవుడే దేవుడు అంటారు పెద్దవాడు పెద్దవుడు అందరు రాజరాజ వెళ్ళేదే శంకరుని ఇచ్చుకోవచ్చిందా ఆమె అద్దంట పెద్దలు దుర్గమ్మ అంటారు పైన నవ్వుతారు దుర్గమ్మ ఈమె అసలు పేరు ఏమంటారు పెద్దవుడు అంటారు పెద్దవుడు అంటే పెద్దవుడు అంటారు అట్లా ఏంద్రా దేవుడు ఏం దేవుడు దుర్గమ్మ తల్లి పెద్ద దేవుడు అనంతరాలు మర్తానా మరి ఆ దేవుడిని ఏమనుకున్నావురా నీ కొడుకు ఆరోగ్యం నీ భర్త ఆరోగ్యం మొత్తమా అందరూ సల్లంగా సత్యంగా సాయంగా ముచ్చల ముగ్గుల మీద తల్లి దుర్గమ్మ తల్లి బాలమ్మ మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఏరుకుంటావు ముగ్గురురా పక్క 5 నెలలకేనా 5 నెలల కంటే నీకు 5 సంవత్సరాలు ఏరుకుంటా ముక్తా మళ్ళా కొడుకన్నా బిడ్డ మళ్ళా బిడ్డ ఏంటిది ఏరుకున్నా మంచి ముక్తా మొత్తం కొట్టించినవా తీద్దాం అదే ముందట పెట్టుకొని గిట్లా అని అంతే ఇగో తొలిసారిగా ఆయన పుట్టినాక వేసుకో మాతో సెంటిమెంట్ అగా కూర్చోవే అది ఏం కాదు మరి ఎత్తిపియాలే బబ్లు నాని ఇగో పండుకున్నాడు నిజంగానే రైట్ ఓకే మంచిగా ఉండాలి మంచిగా నవ్వుతా చూడ ఆయన ఎట్లా చూస్తాడు అయ్యో చూసినావా నువ్వు అమ్మా అమ్మా దండం పెట్టుకో బిడ్డ ఎత్తుకొని ఉండాలి ఇప్పుడు కొడుకు ఎత్తుకొని ఉండాలి బిడ్డ ఎత్తుకొని ఉండాలి